హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేనైతే ఈ మకర సంక్రాంతికి మా ఊరు వెళ్ళాను ఫ్రెండ్స్. అంటే ప్రతి మకర సంక్రాంతికి వెళ్తాంలే, కాకపోతే ఈ ఈ సంక్రాంతికి నేను ఎక్కువ రోజులు ఉన్నాను మా ఊర్లో. ఎందుకు అనుకుంటున్నారా? ఏదైనా వీడియో తీసుకుందాం అనుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. కానీ నేను ఎప్పుడైతే ఇప్పుడు ఎవరు కూర్చున్నప్పుడు మా వాళ్ళు వంటలు చేసేటప్పుడు ఇలా కనీసం ఫోన్ బయట తీస్తే నేనేదో టెర్రరిస్ట్ లాగా బాంబులు వేసేసిన దానిలాగా చూసమ్మ అమ్మ మాకు తీకమ్మ ఫోటోలు, మాకు తీకమ్మని వెళ్ళిపోయేవారు ఫ్రెండ్స్. అందుకే నేను ఎవరి గోడున్నో ఒక్క వీడియో కూడా తీయలేకపోయింది ఫ్రెండ్స్. ఎవరు కూడా సహకరించట్లేదు అస్సలు. వద్దమ్మా మా ఫోటోలు తీకమ్మా, మేము సెలలో కనిపిస్తాము, మాకు వద్దమ్మా అనేసారు ఫ్రెండ్స్. ఇంకేం చేస్తాననేసి మరేం చేయలే. ఫస్ట్ నుంచే మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నాకు ఒక మాట చెప్పారు, నువ్వు సాధించుకుంటాను, నేను ఒక్కదాన్నైనా సాధించుకొని వీడియోలు పెట్టుకుంటానంటే నువ్వు యూట్యూబ్ ఛానల్లో నువ్వేది చేస్తావు మాకు అవసరం లేదు, కానీ మాకు మాత్రం ఒత్తిడి చేయకు, మాకు మాత్రం బలవంతంగా అందులోకి అయితే లాగకు అని నాకు ఫస్ట్ నుంచి వార్నింగ్ ఇస్తేనే నేను ఊగొట్టేసి నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టడం అయ్యింది ఫ్రెండ్స్. మరి ఏం చేస్తాము, వాళ్ళు ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయకపోతే నేను బలవంతంగా వాళ్ళకి ఏం తీసుకురాలేదు కదా. అందుకని నాకు అక్కడికి వదిలేసాను ఫ్రెండ్స్. ఏం చేద్దాం, వెళ్దాం, ఎంతవరకు అదేంట అంటారులే, శక్తి ఉన్నంత వరకు పరిగెట్టడమే. ఎప్పుడైతే శక్తి అయిపోద్దో అప్పుడు కూర్చుడు కూడా అయిపోయినట్టు నా ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీ అందరు సపోర్ట్ చేస్తారని కొంచెం ఆశ కూడా కలుగుతుంది. చూద్దాం, మరి ఏం చేయలేం దానికి. ఈరోజైతే మావి ఇదిగోండి నాటు చిక్కుడుకాయలు, అలాగే ఎండు నెత్తాళ్ళు కర్రీ ఫ్రెండ్స్. ఇవి నెత్తాళ్ళు ఇసుక లేకుండా కడుక్కున్నాను 3-4 సార్లు. ఎండు నెత్తాళ్ళు చిక్కుడుకాయలు కర్రీ ఫ్రెండ్స్ ఈరోజు మాదైతే. నాకైతే మా ఊరు చాలామంది ఏమన్నారంటే, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, వంటలు యూట్యూబ్లో పెట్టవచ్చు కదా అనేసి అన్నారు. నాకు అదే మా మేనగోళ్ళు ఒక అమ్మాయి కూడా సేమ్ అలాగే ఉంది, అత్త నువ్వు బాగా వంటలు చేస్తావు కదా, పెట్టవచ్చు కదా అత్త, నేను నేర్చుకుంటావు నీ వంటలు చూసి, బిర్యానీ బాగా చేస్తావు అన్నారు. ఏ వీడియో పెడదామని అసలు సపోర్ట్ ఎవరు చేయకపోతే, వీడియో తీసిన మనుషులు లేకపోతే నేనేం వీడియో పెడతాను చెప్పండి ఫ్రెండ్స్. అందుకే మరి నేను అదైతే చేయలేనమ్మా, సపోర్ట్ ఎవరు ఉండకపోతే నేను ఏం చేస్తానని అది అక్కడ వదిలేసాను ఫ్రెండ్స్. ఇంకా
ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. అదేలే నూనె వేసి నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్ చాలా దగ్గర మగ్గిపోయింది. ఇప్పుడు ఈ నెత్తళ్ళు మనకి ఎంత క్లియర్గా బయటకు కనిపించిన కడుగుతుంటే ఇసుకొస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ నెత్తళ్ళు 4-5 సార్లు క్లియర్గా వాటర్తో కడిగిస్తాను. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. నేను ఇప్పుడు టమాటాలు వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నెత్తళ్ళు కొంచెం ఈ ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై అయితే దాని స్మెల్ పోద్దని నేనైతే ఆ టమాటాలు వేయలేదు. ఇవి కొంచెం వేగాక టమాటాలు అయితే వేసుకుందాం. కొంచెం సేపు అలా మగ్గని. మేమైతే 4 మంది, మా అమ్మకి 3 అక్క చెల్లెళ్ళు, ఒక్క అన్న తమ్ముడు. వాళ్ళ ముగ్గురు కూడాను గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అండి. నాకే ఏం పని పోవటం లేదు, అందుకే నేను వీడియో తీసుకుంటాను. ఏం చేస్తాను, అసలు వాళ్ళు చదువుకొని అందరికి నాలెడ్జ్ ఉండి కూడా వీడియోలు తీద్దామంటే వద్దమ్మా తల్లి వద్దు, నీ వీడియోలు నువ్వు తీసుకోలే, మాకేంటి నువ్వు అందులోకి లాక్కు, నువ్వు చేసుకో, నువ్వు తీసుకో, మాకైతే అందులోకి లాక్క మాకు నీ పుణ్యం ఉంటుంది. మాకు ఇలా సరే చాలా వంటలు చేసాం ఫ్రెండ్స్. మేమైతే మకర సంక్రాంతికి బెల్లం గవ్వలు చేసాము, జంతికలు చేసాము, అరిసెలు వండాము, చాలా చాలా. అలాగే చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్ ఫ్రై, పకోడీ, చికెన్ పకోడీ, ఎన్ని వంటలు చేసాం. కానీ కనీసం ఇలా నేను సెల్ పట్టుకొని వస్తే అసలు ఎవరు కూడా వద్దు వద్దు నా ఫోటో తీసి నువ్వు ఆ ఫోన్ అక్కడ పెట్టు అంటే అప్డేట్ చేస్తాం. ఆ ఫోన్ పిల్లలు పట్టుకుని వెళ్ళి ఆడుకునేవాళ్ళు. నేను ఒక్క వీడియో కూడా తీయలేదు ఫ్రెండ్స్. నేను ఎన్ని ఆశలతో వెళ్ళాను. ఈ సంవత్సరం మాత్రం అంటే యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ పెడదాము వంటలు కదా ఏంటంటే వాళ్ళు ఎవరు వినలే. అప్డేట్ చేస్తాం, నేను చేయడం మరేం లేదు. ఇప్పుడు నెత్తళ్ళు అయితే వేగిపోయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు టమాటా తీసుకుంటున్నాను నేను. సాల్ట్, చిక్కుడుకాయలు ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ వేసుకుంటే అది నాకు అవుతుంది. అలాగే పసుపు కొంచెం. మేమైతే పసుపు, కారం, మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఏది బయట అయితే కొనము. కాసేపు మూత పెట్టేస్తే మొగ్గుద్ది. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. నెత్తళ్ళు, టమాటా, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవ్వండి ఈ చిక్కుడుకాయలు. ఇవైతే వీటికి చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ఊర్లో ఎలా అంటారో తెలీదు. మా ఊర్లో అయితే దీనికి పండుగ చిక్కుడు అంటారు. అంటే మకర సంక్రాంతికి ఇవి ఎక్కువగా ఉంటాయి కదా, దాని సీజన్ అనేసి పండుగ చిక్కుడు అంటారు. కొన్ని ఊర్లో పందిరి చిక్కుడు కూడా అంటారు ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనమాట ఈ నెత్తళ్ళు కొంచెం మగ్గాయి కదా, నెత్తళ్ళు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి అన్నీ వేస్తామా. ఇప్పుడు దీంట్లోనే అనమాట ఈ చిక్కుడుకాయలు వేసేస్తాం ఫ్రెండ్స్.
కడిగి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ చూద్దాం. ఇప్పుడు ఇవ్వండి మొత్తం చిక్కుడుకాయలు, నెత్తళ్ళు, టమాటా దగ్గర మగ్గాయి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నేనైతే కారం ఎక్కువ తింటాను. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కాసేపు మూత పెట్టేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఎందుకంటే చిక్కుడుకాయ ఉడకాలి కదా, చిక్కుడుకాయ లాస్ట్కి వేసాం కాబట్టి కొంచెం వాటర్. మూత పెట్టేద్దాం. ఈ కర్రీ చూడడానికే కాదు ఫ్రెండ్స్, తింటే మళ్ళీ ఇంకా జన్మలో మీరు మర్చిపోలేరు తెలుసా. నిజం, ఒకసారి ట్రై చేయండి, చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది. స్టవ్ పెట్టేద్దాం, అన్నం తినేద్దాం. సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. నెత్తళ్ళు, చిక్కుడుకాయ చాలా బాగుంది. ఒకవేళ అర్థం కాలేదనుకోండి కర్రీ, ఒకవేళ వీడియో క్లియర్గా లేదనుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ ట్రై చేస్తాను. అప్పుడు ట్రై చేయడం కాదు, మళ్ళీ తయారు చేసి మళ్ళీ వీడియో పెడతాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.